సరే ఏమైనా దాకిందా అలా కదరా మంచివా గాడిదివా నీకు బ్రేక్ కొట్టుడు రాదా సో గంగు కొత్త జీప్ కొనిండు గైస్ నాకు ఇయ్యకోట్లే అసలు కూడా చెయ్యలేము ఇవాళ వచ్చేసి ఏంటంటే నాకు ఎప్పటి బేట ఇవాళ వచ్చేసి ఏంటంటే బండి రివ్యూ ఇస్తున్నా అనమాట చాలా మంది రివ్యూ అడుగుతారు బండి కాస్ట్ ఎంత అని అడుగుతారు బండి ఏడికెళ్ళి తెప్పించిన ఎన్ని రోజులు పడ్డది బండి ఏడికి రానికి మనకి ఏ కొరియర్ త్రూ వచ్చింది ఏంది అనేది మీ అందరికీ ఇలా మొత్తం నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకంటే చాలా మంది కామెంట్లలో అన్న బండి రివ్యూ నేనేంది బెన్నర్గాడు ఉంటే వాడు రివ్యూ మంచిగా ఇస్తాడు మనకు కొన్ని చెప్పడానికి రావు మనం నడుపుడు ఒకటే తెలుసు అట్లుంటది మనతోని సో ఇది వచ్చేసి చేసి అనమాట సో దీని బాడీ ఫ్రేమ్ మొత్తం ఇది చేసి అండ్ లైట్ ఇండికేటర్ అనమాట ఇండికేటర్ ఇది ఇచ్చిర్రు అండ్ ట్యూబ్లెస్ టైర్లు ఉన్నాయి దీనికి సస్పెన్షన్ ఏమో దీని హైడ్రాలిక్ అది దాని ఉన్నాయి అండ్ దీనికి డిస్క్ ప్యాడ్లు ఉన్నాయి మొత్తం డిస్కులు ఉన్నాయి అనమాట డిస్క్ ఇక్కడ చూడొచ్చు 8 ఉంటాయి మొత్తం 4 ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ అనమాట సో ఇక్కడ దగ్గర దీని మీటర్ చూపిస్తాం దిగురా అమ్మాయిలకి సో గైస్ ఇది ఎట్లా అంటే మన పవర్ స్టీరింగే ఉంటుంది కానీ మనం మాన్యువల్ నడిపినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ బండికి ఎట్లా అంటే ఫుల్ టర్న్ చేయలేమన్నమాట సో ఎందుకంటే మనకి పవర్ స్టీరింగే ఆటోమేటిక్ ఉంది పవర్ స్టీరింగ్ మీ అందరికి చూపిస్తాయి అక్కడ సో ఇది ఇగో బకెట్ సీట్లు అంటారు స్పోర్ట్స్ బండ్లకు స్పోర్ట్స్ కార్లకు వస్తుంది ఇది చూపి ఇటు ఈ సీట్ సో దీనికి ఇంకో గ్లాస్ కూడా ఉండే నేను గ్లాస్ తీసేసిన అనమాట సో దీని అద్దాలు కూడా ఉండే ఈ అద్దాలు కూడా ఫిట్ చేయలే కియా కార్లోనే ఉన్నాయి ఇటు ఒక అద్దం వస్తుంది ఇటు ఒక అద్దం వస్తుంది అండ్ ముందటేమో చిన్న టైర్లు ఉన్నాయి వెంకలు వచ్చేసి పెద్ద టైర్లు అనమాట సో అవి చాలా పెద్ద టైర్ ఇంకోటి వచ్చేసి మీటర్ మనం ఇక్కడ చూడొచ్చు సో ఇది స్పీడ్ మీటర్ అనమాట సో ఇది స్పీడ్ది ఇది పెట్రోల్ది ఫ్యూల్ది ఒకసారి సో గైస్ మనం ఇగో ఖాళీ దీని తాళం మీ అందరికి చూపిస్తాను సో దీని తాళం ఇట్లా ఉంటుంది సో ఇగ్నిషన్ ఎన్ని ఇచ్చిరో ఖాళీ ఇట్లా లైట్ ఇట్లా చేసి కొట్టేస్తే అయిపోతుంది అండ్ ఇంకోటి వచ్చేసి ఇది హారన్ అనమాట సో ఇది హారన్ ఇది ఇండికేటర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇదేమో లైట్ హై బీమ్ లో బీమ్ అవన్నీ ఉన్నాయి దీంట్లో అండ్ ఇది వచ్చేసి ఫోర్ ఇండికేటర్ పార్కింగ్ ఇండికేటర్ అనమాట సో ఈడ మీరు చూస్తే రెండే అవి ఉన్నాయి ఒకటేమో ఎక్సిలేటర్ ఒకటేమో బ్రేక్ ఏది ఇది స్టీరింగ్ది అదిరా స్టీరింగ్ రాడ్ అది దాన్ని బెనర్ రాడ్ ఉంటే నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే సో బండిది ఆటోమేటిక్ అనమాట సో గేర్ ఇక్కడ కనిపిస్తుందా గేర్ చూపి సో ఇది గేర్ అనమాట సో మనం ఇది న్యూట్రల్ ఇది డ్రైవ్ ఇది రివర్స్ హ్యాండ్ బ్రేక్ లేదా అన్న దీనికి హ్యాండ్ బ్రేక్ ఈడు ఉంటుంది హ్యాండ్ బ్రేక్ ఈడు ఉంది ఇక హ్యాండ్ బ్రేక్ ఈడు ఉంది సో ఇంకోటి దీనికి వచ్చేసి మనకి టాప్ అనమాట సో దీని గ్లాస్ అయితే నేను ఎందుకు తీపిచ్చేసిన అంటే కొంచెం మనకు వీడియోలో లుక్ బాగుండాలా అండ్ ఆ గ్లాస్ ఏమో మన కార్కి వచ్చే గ్లాస్ కాదనమాట నార్మల్ గ్లాస్ అది సో అందుకని చెప్పి తీసేసిన దీని స్టీరింగ్ మీరు చూడొచ్చు ఎట్లా తిరుగుతాయి అది తిరగంగానే అవురా టైర్లు తిరుగుతాయి కరెక్టే సో ఇంకోటి వచ్చేసి చూపిస్తాను ఈ బండి మొత్తం దీని చేసి మీదనే ఉందన్నమాట సో ఇది వచ్చేసి పెట్రోల్ ట్యాంక్ అనమాట సో ఎయిర్ ఫిల్టర్ ఈడు ఉంటుంది సో గేర్ బాక్స్
దీంట్లో పిస్టన్ ఏమో అటు ఉంది. ఇది వచ్చేసి మనకి కార్పొరేటర్ అనమాట. ఇంజన్ కెపాసిటీ ఎంత చెప్పానా? ఇది 500 cc రా. 500 cc. యాక్చువల్లీ ఇవన్నీ మనం రోడ్డు మీద నడపొద్దు అనమాట. సో ఇది ఏంటంటే ఏమైందిరా నువ్వుకే సురేంద్ర మనకి అయ్యా ఏ క్యాకరే కేక్లా చేస్తున్న గైస్ వీళ్ళకి ఎక్కలా వద్దురా నీదా మోటేగా నేర్పిస్తున్నా మాటలు నువ్వే అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ వల్ల ఏమైతుంది నీకు చెప్పు. ఇప్పుడు చెప్తాడు చూడు. అవ్వ గలీస్ వాళ్ళు మాటలు కంపిస్ ఇందాక నీకేమో నేర్పించిండు. ఇందాక ఏమేర్పిండు తెలుసా? ఆ గలీస్ మాటలే నేర్పించిండు. ఇగో ఇడు పెద్ద దొంగ ఆడు వీనికి లవర్ ఉంది. తాకిది చెప్పు తాకిది రైట్ రా. నాలెక్క గుత్తాడా జర్రా ఆగరా జరుగు గుద్దురా ఉండాలా? తాగలే అట్లా చేయొద్దురా. చిన్న పూర్వరాన్ని కూడా చూసుకోలేరు వాళ్ళు. ఎట్లా చేస్తారు చూడరు. వద్దు బేట సో గాయ్స్ మన బండి రివ్యూ అయితే ఇట్లా నడుస్తుంది. నేను చెప్తా సైలెన్సర్ చూపి బేట. సైలెన్సర్ ఏడుంది? సైలెన్సర్ చేయబెట్టి సైలెన్స్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే బ్యాటరీ మీరు చూడొచ్చు. మన పల్సర్ కి వస్తుంది అదే బ్యాటరీ అనమాట దీనికి. సో దీని టాప్ స్పీడ్ వచ్చేసి మన 70 to 80, 90 పోతుంది అనమాట. మీకు దీని పర్ఫార్మెన్స్ తెలియాలంటే మనం మట్టి రోడ్ ఉంటేనే తెలుస్తుంది అనమాట. సో బండి ఆటోమేటిక్ తిరిగిపోతుంది అనమాట. 360 కూడా కొట్టచ్చు మనం దీనిపైన. అట్లా అని చెప్పి నేను ఈ బండి తెప్పించిన. అండ్ ఈ బండి నేను ఎడికెళ్ళి తెప్పించిన అంటే సూరత్ నుంచి తెప్పించిన అనమాట. సో ఈ బండి కాస్ట్ వచ్చేసి 6 lakhs అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీంట్లో వేరియంట్ ఉన్నాయి కొన్ని వేరే వేరియంట్. తక్కువ సీసీ కూడా ఉంది. ఇప్పుడు బబ్బుగాని జీప్ ఉంది అది తక్కువ సీసీ. అరే వద్దురా అవన్నీ ఏం చేయకుండా ఇందాక వచ్చి చింపేసిపోయాడు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మా మొగుడు అన్నా. నేను ఇయ్యాల రివ్యూ కమియర్ రివ్యూ ఇస్తాడు. దిస్ ఇస్ మై కొత్త బండి. ఇది న్యూ కార్ న్యూ టాయ్. ఇది మనకి చూసినట్లయితే మరగాడిలో మనకి రానా ఇమ్రానా ఇవి సీకులు అరే సీకులు కాదురా సీకిలి. ఇవి మన సీకులు ఏంటంటే మనం ఆగ్రా అబ్బాయి. ఇవి మనకి సీకులు ఏంటంటే మనం ముంగట ఏదైనా బండి వచ్చింది అనుకో, మనం తెలియక ధన్మన్ బండి కుదిరాము అనుకో అది చాలా డేంజర్ అయిపోతుంది. కాబట్టి మనకేం అవుతుంది. ఇది మీద చూస్తే మనకి నిమ్మకాయలు ఇవి మీకు తెలుసో తెలియదు అవైతే నిమ్మకాయలు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషులు. ఇది ఎందుకు పెట్టిర్రు అంటే మనకు ఆపోజిట్ వాళ్ళు తెలియాలని చెప్పి ఒక లైట్ పెడతాం మనం కొత్తది. ఇంకోటి లోపల ఫిట్టింగ్ మనం దీనికి వేపిస్తాం అన్నమాట. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎట్లా అంటే ఈడొక లైట్లు వస్తాయి, ఈడొక లైట్లు వస్తాయి, ముంగట బ్యాండ్ వస్తుంది, ప్యాడ్ బ్యాండ్ అవుతుంది, ఇటు ఒక లైట్ 2 లైట్లు వస్తాయి. ఇండికేటర్స్ కాదు మిర్రర్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఈ లైటింగ్ వేపిస్తున్నాం. ఇంకోటి వచ్చేసి దీనికి ఏదో అనుకున్నాం రా నేను పెన్నారు ఏం చేద్దామన్నా అది నా నిర్ణయమన్నా మీదెందుకు అవుతుంది. ఇప్పుడైతే ఒక రౌండ్ పోయి రండి ఇర్ఫాన్ ఖాన్కి వాడి. అరే ఇంజన్ చూపిస్తాం మీకు ఇట్రారి. ఇగో ఇంజన్. అరే అది పెట్రోల్ ట్యాంక్ రా, ఇంజన్ కాదురా. ట్యాంక్ ఇంజన్ దీన్ని అంటారు రా కింద. సారీ ఇంజన్ దాని పక్కది సైలెన్సరు. ఇవి కూడా రాడ్లు ఎందుకంటే మనకి ఎమర్జెన్సీకి ఏమైనా లొల్లి అయితే రాడ్ చేయడానికి. అది అది రావురా. ఎందుకు రావనా? రావు. సరే ఇవైతే మీకు తెలియంది ఇది సౌత్ ఆఫ్రికాకి వచ్చినాయి. కలర్ చూడరు మీరు, సేమ్ నా కలర్ ఉంటాయి. సూరత్ నుంచి వచ్చినాయి. టైర్లు ఎడికైనా వచ్చినాయి, సౌత్ ఆఫ్రికా టైర్లు వచ్చినాయి. స్టీరింగ్ చూసినట్టయితే మీరు ఇక్కడ కాదు బంగ్లాదేశ్ నుంచి. ఇంకోటి మన ఎక్స్లేటర్ ఒక్కటి వచ్చేసి అమెరికాకి వచ్చింది. నాదేరా ఎవరికి ఇప్పించిండ్రా? గిఫ్ట్ ఇచ్చిండు.
అరే అది బబ్బు కాంట్రా నీదేవాడు నువ్వు బండి ఎక్కకు, నువ్వు నడు లవ్ ఎక్కుతా లవ్ లవ్ పట్టుకోరా షకావత పట్టుకుంటూ వదిలేస్తా సిందికే అలా నువ్వు జరగాల జరుగు లవ్ పోదాం ఓపెన్ చేస్తా అసలు ఇంకెట్లా వెళ్తాను డైరెక్ట్ పట్టేసింది దాన్ని స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి అది వద్దు కట్టపాది అరే అందుతుందా నీకు కట్టపా కూర్చుని ఉంది ఆహా వర్రిగా రైట్ ఒక ఎక్సిలేటర్ ఇవ్వగానే మన కాల్ తీసేది జరుగు నడుపు స్టీరింగ్ నడుపు ఆగురా నాయన మెల్ల నడుపు 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 అటు సైడ్ రైట్ పెట్టే అరే నడుపు నడుతుడు ఇట్లాంటి ఆనందం వేరుంటాయి డాడీ వాళ్ళకి మనసూర కలసేనా అదో చూసిరా పోనీ నడుపు ఎక్సిలేటర్ అమ్మ ఈ నడుతుడు అరే ఇర్ఫాన్ స్టీరింగ్ సీదా ఇప్పుడు సీదా రైట్ పోనీ గాయస్ ఇప్పుడు ఇర్ఫాన్ అయితే బండి నడుతుడు అరే జరుగురా ఇదేనా నడుపు ఎక్సిలేటర్ ఇట్లా సర్కిట్ అయిపోయినాయి మళ్ళా అది ఇంటికి వెళ్ళిపోతామా అమ్మ నేను నడుస్తా నేను నడుస్తారా భయ్ నాకు నడవడానికి వస్తుంది అమ్మ నేను నడుస్తారా భయ్ దిగురా భయ్ దిగురా భయ్ నాకు వస్తుంది ఏందరా ఇక్కడ అలా తీసుకోవాలా రౌండ్ అలా ఊసెట్టుకోండి పక్కకు సో గైస్ ఇర్ఫాన్ ఖాన్ అయితే ఒక రౌండ్ అయితే వెనకైతే మనం పోతున్నాం ఇప్పుడు అయితే రివర్స్ గేర్ వేస్తున్నా నేను కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నా బండి రానికి ఆఖరికి ఇది కూడా చెప్తున్నా నాకు నేను పోతున్నా రా చూడు ఇగో బండి నడిపిస్తున్నా చెప్పాలి ఎందుకు అండి నా లెక్క వేస్తున్నావు ఆగురా జరా గల్లీ కదా ఓకేనా అరుణా ఓకే సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందో నీకు ఏ చెప్పురా రా 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 ఇంటికాడ సరే సరే ఇంటికాడే రాలా సరే వస్తాను సిగ్గుపడుతున్నాడు జర మెల్లనే పోదాం ఎందుకంటే నాకు కూడా పర్ఫెక్ట్ గా రాదు నాకు కూడా అంత పర్ఫెక్ట్ అయితే రాదు బండి ఏదో కొత్తగా నేర్చుకొని నేనైతే పోతున్నా అందరికి హాయ్ చెప్తుండు నేను ఇస్తాను అప్పుడు రోడ్డు మీద ఎందుకు
అరే వాడు నీకంటేనే ఇయ్యాడు రా భయ్ ఆడు బండి ఇస్తాడ్రా తెలుసు ఇస్తాడు రా తెల్లి రామాలా మామా డాడీ అంకుల్ ఎక్కుతాడు అంకుల్ ఎక్కుతావా ఇది ఆగరా ఆప్ చేయి ఎక్కుతావా భయపడతావా రైట్ పోతాం వస్తావా ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటావు వీరా చేస్తాడు చేయవా నడిపినా వాడు అందరినీ పబ్లిక్ లో పిచ్చి కొట్టిస్తాడు అందరినీ ఎందుకు ఏం చేస్తావు ఆటోళ్ళని గిడోళ్ళని ఆంటీ అంటున్నాడు సబ్స్క్రైబర్ అని ఆయి చెప్పిండు తప్పేముంది చెప్పు సబ్స్క్రైబరా అవును నీకు నోట్స్ ఎక్కడ ఉంది అక్కడ నాకు నువ్వు పబ్లిక్ కి చెప్తాను నేను ఫ్యాన్స్ ఉన్నారా నీకు నాకెట్టున్నారు ఫ్యాన్స్ నీకున్నారా అట్లా సరే ఇప్పుడు ఏం చేయాలా బండి నడపాలా నడిపి చూపి అంటే రాదంటున్నావు ఆరా అరే నీకు రాదురా దా కూర్చో రిజ్వాన్ బయట అరే నీకు దింగనీకి రారా దున్నపోతా అవి దిగనీకి వస్తలేదు ఆ రోజు దా 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 వచ్చే దా దా రిజ్వాన్ మీ ఫ్రెండ్ కి వీలు దా అరే మంచి వీడియో తీరి కథమే ఇప్పుడు షార్ట్ అవల్ది కూర్చో ఆవ్ దా వీళ్ళ ఫ్రెండ్ అన్నమాట ఇర్ఫాన్ వాళ్ళ ఫ్రెండ్ ఏ బాబాయ్ బచ్చకు సంజవు అరే రే బండి తీనా రా నాకు ధర్మకు వా అరే ఎట్లుంది మంచిగా ఉందా ఇర్ఫాన్ అని బండి మంచిగా ఉందా నడుపుతాడు దా నడుపుతా సో గైస్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 80 పోతుంది అనమాట సో మనం ఎంత మీరు చూడరు దీంట్లో పికప్ ఎంత ఉంది మీకు ఒక చిన్న ఎక్సిలేటర్ ఇవ్వగానే బండి ఎట్లా లేస్తుంది మీరు చూడరు ఆటోమేటిక్గా ఇగో విషా ఒక ఎక్సిలేటర్కే బండి ఫుల్ పవర్ వచ్చేస్తుంది అనమాట బండ్లో చూసిరా పికప్ ఎట్లుంది బండిలో కొన్నిసార్లు స్పీడ్ బ్రేకర్ వస్తే ఇట్లా సర్ట్ టైం తీసుకోవాలా లేకపోతే ఇగో ఇప్పుడు ఎట్లా తిరుగుతుంది బండి హలో బండి ఎట్లా తిరిగింది సూపర్ సో దీని పర్ఫార్మెన్స్ అలా చూపిస్తా అనమాట నేను ఆల్మోస్ట్ అందరు తిరిగి చూస్తారు మనకి రోడ్డు పైన ఆల్మోస్ట్ అందరు తిరిగి చూస్తారు రోడ్డు పైన రోజులో ఇట్లాంటి బండి ఒకటి పెట్టుకున్నామంటే మంచిగా ఫుల్ చిల్లు కావచ్చు అన్నీ తిరగచ్చు ఒక వేరే అడ్వెంచర్ వైబ్ ఉంటుంది అనమాట ఇక ఇక్కడ చూపిస్తాడు ఇక చూసినా ఇట్లా తిరుగుతుంది బండి గట్లయినా రాబాయి నువ్వు భయపడ్డావు డూరియా లెక్క అనిపిస్తుంది ఎట్లా అనిపించింది అరే నేను నడుపు ఓవర్ నడిపితే మంచిగా అనిపించింది రా గంగు నడిపితే మంచిగా అనిపించిందా నేను నడిపితే మంచిగా ఏంది నాకు అరే తురే అంటుండే పప్పా నువ్వు నడిపితే మంచిగా అనిపించిందా నాలా ఏడరా లాంగ్వేజ్ ఎక్కడ పుట్టి, ఏందిరా నువ్వు
సో గైస్ బండి మాత్రం ఎవరైనా తీసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ ఇస్తా. మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు. కానీ ఇట్లాంటి కొన్ని ఆల్మోస్ట్ చాలా ఫ్రాడ్స్ ఉంటాయి అన్నమాట. ఏం తీసుకోకండి. ఆన్లైన్ మాత్రం అసలు నేను చాలా పైసలు లాస్ అయినా. అండ్ బబ్బు అని బండి గుడ్ న్యూస్ చెప్పాలంటే లేడు కదా ఇక్కడ. సో వీని బండి కూడా వస్తుంది అనమాట. బబ్బు బండి రేపు వచ్చేస్తుంది. వాంది కూడా 500cc అనమాట. సో వీళ్ళ ముఖాలు చూడరు ఎట్లయిపోయినాయి. ముఖాలు కాదు, నేను బిజినెస్ చేస్తున్నా మరి ఏమంటారు. సరే చేసుకో బిజినెస్. ఏం చేస్తావు? కాదనా ఎవరికైనా ఇక వాయిస్ ఇక నేను ఈ బండి మీద బిజినెస్ చేస్తున్నా. పెళ్ళిళ్ళకి, దావత్లకి, దినాలకి అన్నిటికీ మనం ఈ బండి అయితే తీసుకొని వచ్చు. ఎందుకంటే మన పియానో కొడతాడు. ఇది మనం ఎట్లా రకంగా యూజ్ చేసుకోవచ్చు. 1 day 5,000 ఓన్లీ మన కోసం. డిస్కౌంట్ కూడా ఇస్తాను నేను. సో ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోరి. అల్ల ఒకడు డూరిగాడు ఉంటాడు, ఆడ చూసినట్టయితే డూరిగాడు ఇటే చూస్తుంటాడు. తీసుకురా, మేమైతే ముందే అనికి తెలియకుండా మాట్లాడుతున్నాం మనం కాబట్టి గమ్మున ఉండాలి. వస్తే కమిషన్ అడుగుతాడు. పెద్ద డూరిగాడు ఆడు. కమిషన్ ఓడు చూడు అని పన్ను చూడు, అని కన్ను చూడు, ఆడు ఇంకా పెద్ద చేస్తాడు కన్ను. అంటే అది పన్ను కొడుతాడు చూడు, పన్ను కొడుతాడు చూడు. చూడు చూడు ఎంత కోపం వస్తుంది చూడడానికి. అని కోపం చూడు, అని కోపం చూడు ఎట్లా వస్తుందో. అగో 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 వచ్చాడు బాగా. సామానం మామకి ఓపెన్ చేస్తాం వీడియో. సో గైస్ ఇంకోటి మన శ్యామ్కి ఛానల్ ఓపెన్ చేసినాం అనమాట. సో పోయి సబ్స్క్రైబ్ చేసుకోరి. పరేషాన్ శ్యామ్ విజయ్ అనే పరేషాన్ శ్యామ్ విజయ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. సో గైస్ పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నా. చెప్పు. సో గైస్ మీరందరూ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే సపోర్ట్ కూడా చేయండి. ఛానల్ పేరేంది మర్చిపోయింది. చెప్పు చెప్పు. సో గైస్ మన షాంపా అయితే అందరు తెలిసిన విషయం కదా. సో కష్టపడతాడు. బర్త్డే విష్ కాదురా ఇది. బర్త్డే చెప్తలే. ఛానల్ మా గంగు చెప్తాడు భయ్, మా గంగు మంచిగా చెప్తాడు. So guys, entertainment becomes a royal. That is not entertainment as entertainment. This is entertainment. ఎవర్ ఛానల్ పేరు చెప్తలేరు. ఛానల్ పేరు చెప్పురి. This is This is Parshan Sham Vijay Anna channel. Please subscribe. Do subscribe. Enjoy subscribe. Videos enjoy. Enjoy full enjoy. అన్న ఏం వీడియో చేయాలనుకుంటున్నాను. ఓకే ఇట్లాంటి వీడియోలు మీకు ఏడా దొరికే. ఏం వీడియోలు చేస్తాను చెప్పని నన్ను ఇక ఏమొద్దులే మీరే చెప్పండి. సో సామాన్ వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ చేస్తుంటాడు, కానీ ఇక్కడ వీడియోలు కాదు ఎక్కడెక్కడో చేస్తాడు. సో షామన్నకు మీరు సపోర్ట్ చేయాలి. షామన్న మన లోపల ఒక్కడు కాబట్టి అట్లనే మనలో ఒక్కడైతే కాదు. నువ్వు అటు వేనా దిక్కు కానీ వీడియో. సో మన షామన్నకు అయితే మనం కొత్త ఛానల్ ఇమ్రాన్ అయితే ఓపెన్ చేసిండు. ఇప్పుడు శ్యామన్న మంచి మంచి వీడియోలు చేస్తాడు. శ్యామన్న విజయన్న పార్ట్నర్షిప్ లో వీడియోలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ వీడియోలు అయితే చూద్దాం. లైక్ అండ్ షేర్ ప్లీజ్ పోయి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సో కంగ్రాచులేషన్స్ అందరిది. సో కొత్త సినిమా అయితే ఇస్తున్నా నేను. ఆ సినిమా నీకు ఇప్పుడే రివీల్ చేయాలి, నేను తర్వాత చేసి నా గురించి. ఏమైందిరా? అరే ఎక్స్లేటర్ తొక్కేసిండు అన్నాడు. ఎక్స్లేటర్ తొక్కేసిండు సక్క అల్లకి. సరే ఏమైనా దాకిందా? లగా మాలగా ఏడ కాంపే ఏడ దాకింది. స్టీరింగ్ గుద్దుకుండు. అరే నువ్వు చూడాలా కదరా, మంచివా గాడిదివా, నీకు బ్రేక్ కొట్టుడు రాదా? నీకు ఎందుకు కూర్చోబెట్టినా నేను? అరే అన్నవాడు ఎక్స్లేటర్ రప్పున వచ్చేసిన నేను ఇంకా హ్యాండ్ బ్రేక్ గుంజేసిన ఇట్లా వాడు అందులో వానికి వస్తే రప్పున వచ్చేసింటాడు. వీడియో నికాలు వీడియో నికాలు ఏడాకి చెస్ట్ కి అది స్టీరింగ్ గుద్దుకుంది గడిచేలాగా. కొంచెమైనా చూడవారా, టక్కుమని బ్రేక్ వేయవా? హ్యాండ్ బ్రేక్ వేసిన రప్పున మంచిగా ఉన్నావురా నువ్వు. చూసుకోవాలా బాయ్ నువ్వు. నెత్తిగిత్తి వలుగుతే ఏందిరా? నువ్వు తక్కువని గుంజాలారా ఒకటేసారి. పెద్ద వేస్ట్ అని చెప్తానే వింటావు.
ముంగడ గుంతగిన అనుకోడు ఏమైనా అయితే ఎట్లుంటుండే ఆడ ఆ గేట్ ఉంది అయిపోయింది ముంగడ గుంతగిన ఏమైనా ఉంటే ఏమైతుండే కథ బండి ఆగుతున్నా తక్కువ గుంజాలారా ఒకటేసారి గుద్దేదాకా చూస్తావా ఇందాక వచ్చిందన్న నేను చూసినా ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ కిందనే ఉంది అరే అన్న నువ్వు చెప్తావా అన్న ఇంకా లేకపోతే అలా పోతుండే మొత్తానికి